హాయ్ అండి, నా పేరు విజయ్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. బిగ్ బాస్ తెలుగు 8 ప్రోమో గురించి మాట్లాడాలి. పొద్దుటి నుంచి మాట్లాడదాం చూస్తున్నానండి. 12 గంటలకు వస్తుందేమో ప్రోమోని చూసా, 1 గంటకు చూసా, 3 గంటలు చూసా, 4 గంటలకు కూడా ఎప్పుడో వచ్చింది అది చెప్పాలంటే. సో నాగార్జున గారు వారం రోజుల తర్వాత వినాయక చవితి సందర్భంగా ఎలాంటి ప్రోమోతో వస్తారు, ఎలాంటి డాన్సులతో వస్తారు, అటు 8 మంది ఇటు 8 మంది ఎలాంటి అమ్మాయిలతో వస్తారని చెప్పి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. నాగార్జున గారిని చూడడానికి 60% నేను ఇంట్రెస్ట్ పెడతా. మిగతా కంటెస్టెంట్ ఎలా ఆడుతున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది ఓకే, అది వేరే విషయం అనుకోండి. సో ఈరోజు గేమ్ గురించి మాట్లాడాలి. నాగార్జున గారు ఫస్ట్ యాంకరింగ్, అంటే చెప్పాలంటే ఫస్ట్ యాంకరింగ్, ఇది ఫస్ట్ వారం కాబట్టి. సో ఈ విషయానికి వస్తే ఈసారి జడ్జిమెంట్ వేరేలా ఉండబోతుంది అని అనగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్లోజ్ పడింది అనమాట. జిప్ 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 అని సీరియల్గా పడుతుంది చూసారా, అలా పడింది. ఏంట్రా అని చూస్తే ఇలాగా ఒక దిండులా కట్టుకుని మీరు ఎవరైతే ఇష్టం లేదో ఎవరినైతే నామినేషన్ చేద్దాం అనుకుంటారని చెప్పి ఇలా పొడిస్తే ఫస్ట్ శేఖర్ భాష మణికంఠకి ఇలా పొడిచాడు అనమాట. ఏంటి ప్రాబ్లం అంటే ఒక్కొక్కసారి మణికంఠ తనలో తనే ఏడుస్తున్నాడు, తనలో తనే బాధపడుతున్నాడు, తనలో తనే మాట్లాడుకుంటున్నాడు. ఏదైనా కొంచెం ఏదైనా మెంటల్గా ఏదైనా ప్రాబ్లం ఉందా, ఏదైనా హాస్పిటల్ అయినా చూపించాలని మాట్లాడుతుంటే నాగార్జున గారు ఒకటే మాట చెప్పారు. అంతకుముందు తన క్లియర్ కట్గా నామినేషన్ రోజున చెప్పారు, నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నేను అలా అయిపోతున్నాను, నేను ప్రతిదానికి ఎక్కువ బాధపడిపోతున్నాను, నేను ఫ్రీగా ఉండలేకపోతున్నాను, అందుకే కొంచెం దూరంగా ఉంటున్నాను, లేదంటే ఒక్కొక్కసారి నవ్వించడానికి ఎవరైనా కామెడీ చేస్తున్నప్పుడు వెళ్తున్నానని క్లియర్ కట్గా చెప్పాడు. ఆ విషయం పక్కన పెడితే విష్ణుప్రియ వర్సెస్ సోనియా. విష్ణుప్రియ గారి గురించి మాట్లాడాలండి. అసలు ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది. విష్ణుప్రియ గారు వీళ్ళందరూ ఒక చోట అందరూ కూర్చుని ఉన్నప్పుడు సోనియా దగ్గరికి వెళ్ళి మిమిక్రీ లాగా చేసుకుంటూ ఏదో రోల్ ఇస్ రోల్ కింద పడి దొరలాలన్నమాట. అంటే ఆ వాయిస్ మనకి ఆ భాషలో కనపడుతుంది, ఆ వాయిస్లో వినపడుతుంది మనకి చెప్పాలంటే కళ్ళు మూసుకుంటే. విష్ణుప్రియ తన దగ్గరికి వెళ్ళి అసలు నిఖిల్ అంటే నీకు అసలు పడేదే కాదు కదా, అసలు నీకు ఇష్టం ఉండేదే కాదు కదా, మరి ఇప్పుడు ఎందుకు నచ్చుతున్నాడు అని చెప్పారు. అక్కడ అది కామెడీగా తీసుకొని సోనియా కొంచెం బాధపడడం, కొంచెం ఎందుకు నా మీద ఇలాగా రూమర్స్ లాగా ఇలా మాట్లాడడం అంటే తప్పేముంది, అప్పుడు నీకు నచ్చలేదు ఇప్పుడు ఎందుకు నచ్చాడని అడిగాను అనడం వల్ల ఆ విషయం పచ్చగడ్డి బొగ్గుమన్నట్టు అది ఎక్కడికో వెళ్ళిపోయింది. తిన తప్పుగా తీసుకుందో లేకపోతే విష్ణుప్రియ సరదాగా అందో, సరదాగా క్యాజువల్గా అనడం అది కూడా అనకూడదని చెప్పేసి అన్నటప్పుడు ఆ మాట పెరిగి అంటే కట్ మీద రావడం వల్ల మనకు అర్థం కాలేదు. కానీ విష్ణుప్రియ నువ్వేమన్నా పుణ్యస్త్రీవా, నువ్వేమన్నా ఇదా, మేము అంతే అన్నట్టుగా ఆ మాట అనడం అది తప్పది చెప్పాలంటే. నాగార్జున గారు దానికి ఏమన్నారంటే, నువ్వు డోర్ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నావు కదా, మళ్ళీ వెనక్కి వచ్చి తను ఎందుకు తిట్టావు అన్నటప్పుడు నేను ఆడదాను కదా సార్, నేను హట్ అయ్యాను, నేను బాధపడ్డానని చెప్పడం ఇవన్నీ చూశాక నాకు అనిపించింది ఏంటంటే మన సత్య ఉంది కదా, సత్య నువ్వు గేమ్లో కిరాక్ సత్య అని ఉంది కానీ అందులో కిరాక్ లేదమ్మా, కొంచెం కావాలి, ఇంకా కావాలి. 60% నీ మీద ఏదో ఉందనుకున్నాను కానీ నువ్వు తగ్గిపోతున్నావు. ఇది కాదు, మనల్ని నమ్ముకోవడం, మనల్ని మనం నమ్ముకోవాలి, ఎదటోడు ఏదో మనకి ఇస్తాడన్నది తప్పు, ఇంకా చాలా ఉంది, ముందుంది ముసళ్ళ పండగ అని చెప్పేసి నాగార్జున గారు ఆయన స్టైల్లో ఆయన తెలుసుగా మనకి చాలా సీజన్ల నుంచి చూస్తున్నాం కదా. సో ఆయన మాటలు గుండెలో దిగిపోతాయండి. ఆయన ప్రతి మాట కూడా పనికొచ్చే మాట చెప్తాడు కానీ ఏదో పనికిరాని విషయాలు ఏదో హోస్ట్గా చేసేస్తున్నాం కదా ఏదో చేసేయాలన్న కాదు. సో విషయానికి వస్తే బిగ్ బాస్ సీజన్ 8 గురించి మాట్లాడతానండి. బూస్టింగ్లు ఇస్తున్నారు గట్టిగా, అంటే లిమిట్లెస్ అని చెప్తున్నారు కదా, లిమిట్లెస్ లేదు గేమ్లో చెప్పాలంటే. ఓపెన్గా చెప్తున్నాను, ఇప్పుడు రాజమౌళి గారు వచ్చి బాహుబలి 3 అని అనౌన్స్ చేశారు అనుకోండి, మనం ఏ రకంగా ఫీల్ అవుతాము, హైప్లో ఫీల్ అవుతాం. 4 వస్తుందంటే హైప్లో ఫీల్ అవుతున్నాం. లేదంటే పవన్ కళ్యాణ్ గారిని పెట్టి బాహుబలి 3 అని చెప్పగానే ఇంత రేంజ్లో ఊహించుకుంటాం. సో మనం బిగ్ బాస్ సీజన్ 7 దృష్టిలో పెట్టుకుని 8 చూడడం వల్ల పడిపోతుంది మొత్తం. యాక్చువల్గా మొత్తం క్లారిటీ ఏం ఉండట్లేదు. అందులో ఉన్న ఫన్, అందులో ఉన్న ఎమోషనల్స్, అందులో ఉన్న గొడవలు వేరే లెవెల్ ఉండి చెప్పాలంటే చూసుకునేవాడు ఫోన్లో. మీరు అందరికీ తెలుసు ఎంత బజ్ క్రియేట్ అయిందో మనకి బిగ్ బాస్ సీజన్ 7. సో 8కి వచ్చేసరికి ఇంకా ఉంది ముందు లిమిట్లెస్ కామెడీ, వేరే లెవెల్లో ఎలివేషన్స్ ఇస్తున్నారు. అవి పెట్టడం వల్ల మనం హైప్ ఊహించుకుంటున్నాం. సో అది కొంచెం పెంచితే బాగుండు. సో ఈ వీడియో చూసినప్పుడు ఒక కామెంట్ చేయండి, నేను చెప్పింది కరెక్టా కాదా. నేను చెప్పింది లైవ్ అప్డేట్స్, నేను లైవ్ ఇవ్వలేకపోతున్నాను చెప్పాలంటే, ఎందుకంటే ఏం చెప్పినా ఇదే సోది. ప్రోమో ఉందండి, ప్రోమో 3 నిమిషాలు ఉంటుంది, దాన్ని మనం
ఫుల్ వీడియో చూస్తే ఆ మ్యాటర్ ఈ మ్యాటర్ కొంచెం మధ్యలో కొన్ని విషయాలు ఆగుతాయి, కానీ మిగతాదంతా ఒకటే కదా. ఇంక దాన్ని ఏం చెప్పాలన్నా నేనేం చెప్పలేకపోతున్నాను. అందుకే ఈ ప్రోమోల గురించి మాట్లాడుతున్నాను. లైవ్ అప్డేట్ చేయాలంటే నాకు నిజంగా మైండ్ పనిచేయట్లేదు. ఏం చెప్పినా జనాల్లో అమ్మ ఏంట్రా బాబు వీడు చెప్పిందే చెప్తున్నాడు, 9:30కి మనం ఎలాగ చూసేస్తాం కదా అని అనుకుంటారన్న ఉద్దేశం ఒకటి. మ్యాటర్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే మ్యాటర్ ఉంటే నేను ఏదైనా మాట్లాడచ్చు. సో నాగార్జున సార్ మీరైతే మాత్రం 100కి 200% ఓకే. ఎందుకంటే మీరేం చేస్తారు అక్కడ, బిగ్ బాస్ అనే యజమానం మీకు ఏది ఇస్తే మీరేం చేయాలో అక్కడ కంటెస్టెంట్లకి ఏమి ఇస్తారు అది చేస్తారు, కానీ మీరు ఓన్గా మీరు ఏం చేయడానికి ఉండదు. ఎందుకంటే మీరు కంటెస్టెంట్ కాదు కదా, మీరు ఒక లీడర్ బిగ్ బాస్కి. సో ఆ విషయం పక్కన పెడితే సోనియాని అయితే మాత్రం ఫస్ట్ వీక్లో అసలు బేబక్క మీద ఒక రకంగా పడిపోతే నేను అనుకున్నా, ఈ అమ్మాయి ఏంటి ఇంత ఫాస్ట్ ఉంది ఈ అమ్మాయి అనుకున్నాం, కానీ పాపం సెంటిమెంటల్ ఫుల్ పాపం చెప్పాలంటే. తను సెంటిమెంటల్గా చిన్న మాట అంటే తట్టుకోలేదు అసలు, చాలా దారుణంగా. విష్ణుప్రియ అయితే మాత్రం అమ్మ నువ్వు ఫస్ట్ వీక్లో ఎలిమినేషన్ అయిపోతావా, సెకండ్ వీక్లో అయిపోతావా ఏంటో తెలియదు, కానీ సో ఎక్కువ ఇదైపోతున్నావు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఇంకా ముందు ఉందంటున్నారు కదా, చూద్దాం ఇంకేముంటుందో, ఎలాంటి బజ్ క్రియేట్ అవుతుందో, ఎలాంటి ఫోర్స్ ఉంటుందో. కొత్త వాళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు ఇస్తారో, అంటే యాదమరాజు గారు ఇస్తారా, ఇంకెవరైనా ఇస్తారో చూడాలి. ఎందుకంటే ఆ ఒక్కటే థాట్లో ఉంది, ఇంకేదో ఉండబోతుందని ఒక థాట్ అయితే ఉంది. సో గేమ్ పరంగా ఇవాళ సో ఇప్పుడు లేటెస్ట్ 18 నిమిషాలు అయింది. నేను ఈ వీడియో చేసే ముందు 18 నిమిషాలు అయింది. బెజవాడ బేబక్క నిఖిల్ నాకు వద్దు, తన పద్ధతి నాకు నచ్చట్లేదు, నాకు వద్దని చెప్పేసింది. అయితే ఆ చేతుకున్న బ్యాండ్ తీసి పాడే అని చెప్పేశారు నాగార్జున గారు. సో ఓవరాల్గా చెప్పాలంటే ఆ వీడియో చేసి ఈ వీడియో చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోవట్లేదు, ఆ ప్రోమో ఈ ప్రోమో కలిపి చెప్పేస్తున్నాను. సో అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేస్తే కొంచెం జనాలకి వెళ్తుంది. వాళ్ళు కూడా వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే ఏదో అవ్వాలి కదా. సో బాయ్ అండి.